డిఫెన్స్ రౌండప్లో మన ఇండిజినైజేషన్ గురించి మనం చాలాసార్లు చాలా విస్తారంగా చర్చించాం. అంటే మనం ప్లేన్స్ నుంచి చివరికి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వరకు కూడా తయారు చేస్తున్నాం మన ప్రైవేట్ ప్లేయర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ప్లేయర్స్ కానివ్వండి. కానీ ఒక విభాగాన్ని మాత్రం చాలా అంటే మన గవర్నమెంట్ మీద, ఫోర్సెస్ మీద చాలా ఒక క్రిటిసిజం వస్తుంది. అదేంటి అంటే గన్స్. ఎంత గన్స్ మన గవర్నమెంట్ పిఎస్యూస్ కానివ్వండి, ప్రైవేట్ వాళ్ళు గన్స్ తయారు చేస్తున్నా, మనం మోస్ట్లీ వెస్ట్రన్ ప్లేయర్స్ మీదే మనం ఆధారపడుతున్నాము అనే ఒక క్రిటిసిజం ఉంది. రీసెంట్లీ ఇండియన్ ఆర్మీకి గవర్నమెంట్ ఒక అప్రూవల్ ఇచ్చింది. ఏంటంటే 73,006 గన్స్ కొనొచ్చని అమెరికావి. సో ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ కంపెనీస్ ఉన్నా కానీ ఎందుకు దీని మీదకి వెళ్తున్నారు, అమెరికన్ కంపెనీతో ఎందుకు వెళ్తున్నారు అనే క్రిటిసిజం చాలా వస్తుంది. దీనికి మీరేం చెప్తారు సార్? అంటే మనం మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. మనము ఇది ఏదో కంప్లీట్ గా 6716 అన్నది మనం ఇంపోర్ట్ ఆర్డర్ ఇవ్వడం వల్ల మన ఆత్మనిర్భరత కోల్పోయాము అని చెప్పుకోవడానికి వీల్లేదు. మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం అమేఠీలో AK-203 మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాము. అలాగే ఇతరత్ర సోర్సెస్ నుంచి కూడా మనం తెచ్చుకుంటున్నాం. మన డిఫరెంట్ ఫోర్సెస్ కి డిఫరెంట్ వెపన్స్ మనం ఇస్తున్నాం. కాబట్టి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే రేపు సప్లై చైన్ లో ఎక్కడి నుంచైనా మనకు కనుక వచ్చేటువంటి సప్లైస్ ఆగిపోవడమో అటువంటిది ఏదైనా జరిగితే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటే సోర్స్ మీద ఆధారపడి మనం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ప్లస్ వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది 73,000 మాత్రమే. గతంలో ఒక 60-70,000 ఇచ్చారు. తిప్పి కొడితే 140,000 గన్స్ మాత్రమే ప్రస్తుతానికి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం వీళ్ళ దగ్గర నుంచి. మనకు ఉన్నటువంటి సైన్యానికి కావాల్సిన రిక్వైర్మెంట్ లక్షల్లో ఉన్నది. దాంట్లో 140,000 నథింగ్. లిటరల్గా చెప్పాలంటే ఏమి కాదని చెప్పాలి. ఒక 5-10% కంటే ఎక్కువ లేదని చెప్పాలి. కాబట్టి ఆప్షన్స్ పెట్టుకోవడానికి చేస్తున్నాం. కానీ ప్లస్ మనకేంటంటే ఇది ఒక జర్మన్ కంపెనీ ఒరిజినల్ గా, అది అమెరికా దాన్ని టేక్ ఓవర్ చేసింది, అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీ అనొచ్చు. సో మనకేంటంటే ఆప్షన్స్ నేటోకి, వెస్ట్రన్ దేశాలకు కూడా మనం ఏం చెప్తున్నామంటే మేము అన్ని రష్యా నుంచే కొనట్లేదు, ఆప్షన్స్ మీ దగ్గర చూడకుంటున్నామని చెప్పడానికి కోసం అని చెప్పి ఇవి ఇవ్వడం జరిగింది. సో 73,000 రైఫల్స్ ఏ పార్టీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్లో, కానీ ఒక టాక్టికల్ మెసేజ్ వాళ్ళకి ఇచ్చాము. ఏమని, ఇటువంటి మీ దగ్గర కొనుక్కునేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము, మాకు కనుక మీరు రిలయబుల్ పార్ట్నర్గా రేపు కనుక మాకు కావాల్సిన సప్లైస్ ఇవ్వడము, మాకు కావాల్సిన స్పేర్ పార్ట్స్, సర్వీసు ఇవన్నీ ఇవ్వడం లాంటివి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం లాంటివి మీరు చేశారంటే మీ దగ్గర ఇంకా మేము బిజినెస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి చెప్తున్నాము. సో మనం వీఆర్ స్ప్రెడింగ్ అవర్ రిస్క్ అనమాట. ఒకటే బాస్కెట్లో అన్ని కోడిగుడ్లు పెట్టకూడదని మనకు సామెత ఉంది ఇంగ్లీష్లో, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. ఆ దిశగా మనం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇంతకంటే అద్భుతమైనటువంటి రైఫల్స్ మన దేశంలోనే ప్రైవేట్ రంగంలో చాలా అద్భుతంగా దాని R&D జరుగుతున్నది. వాళ్ళకు కూడా ఆర్డర్స్ వెళ్తాయి, టెస్టింగ్ జరుగుతోంది. మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యం చాలా మనం చూస్తే కనుక 50 డిగ్రీలు 54 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి రాజస్థాన్ ఎడారులు ఉన్నాయి. అలాగే మనకు 14-15 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ఉన్నాయి మనకు. ఇన్ఫాక్ట్ సియాచిన్ 25-27 వేల అడుగుల ఎత్తులో హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ప్రపంచంలోనే. అలాగే మనకు చూస్తే కనుక ఈశాన్య రాష్ట్రాల్లో కానీ లేదా ఇతరతర ప్రాంతాల్లో మనకు ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అధిక వర్షపాతం ఉన్నది. వర్షంలో మరి ఇవి నీళ్లు లోపలికి వెళ్ళిపోతే పని చేయకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి మల్టిపుల్ పారామీటర్స్లో ఇవన్నీ టెస్ట్ చేయడము, వాటిని అన్ని అయిన తర్వాతే వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి మనం ఒక విధమైనటువంటి ఈ రిస్క్ స్ప్రెడ్ చేసుకున్నామంటే కనుక మనకు నిజంగా అవసరం ఉన్నప్పుడు ఒకరి మీదే మనం ఆధారపడి ఉండడం వల్ల మనకు నష్టాలు వచ్చి మనకు ఇబ్బందులు రాకుండా ఉండే దిశగా భారత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఆ దృష్టిలో చూడాలి. కానీ మనకు ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నటువంటి కంపెనీలకు ఆర్డర్స్ ఇవ్వకుండా విదేశీయులకు ఇచ్చారేంటి అన్నటువంటి ఆర్గ్యుమెంట్ తప్పు కాదు. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మనం భావించాలి. కానీ ఇది మన లోకల్ ఇండస్ట్రీని కించపరిచినటువంటి విషయం కానే కాదని మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.